నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జివా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చా, తర్వాత ఏ హార్మోన్స్ ఇంపార్టెంట్ ఉంటే మీకు సంతానలేమి సమస్య కాకుండా ఉంచడానికి, దీని గురించి ఇవాళటి టాపిక్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీ బాడీలో తక్కువ హార్మోన్ ఉండడం వల్ల లేదా ఎక్కువ హార్మోన్ ఉండడం వల్ల అవుతుంది. ఈ హార్మోన్స్ కెమికల్ మెసెంజర్స్. మీ బాడీలో ప్రతి భాగం సరిగా పనిచేయాలంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. మీ బ్లడ్ ద్వారా వివిధ బాడీ పార్ట్స్ కి, అంటే స్కిన్, ఆర్గన్స్, మసిల్, టిష్యూస్ కి ఈ సిగ్నల్ వెళ్ళడం వల్ల అవి కరెక్ట్ గా పనిచేయగలుగుతాయి. హార్మోన్స్ ఒకదాన్ని ఒకటి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. దీనివల్ల ఒకటి బాగాలేదనుకోండి, అన్ని ఇంబ్యాలెన్స్ అవ్వడం కూడా జరగచ్చు. ఇది ఒక డామినో ఎఫెక్ట్ లాగా దాని ఎఫెక్ట్ చూపించచ్చు అండ్ దీనివల్ల సంతానలేమి సమస్య కూడా అవ్వచ్చు. బట్ ఏ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటే ఫర్టిలిటీ గురించి కనుక్కుందాం. సో మీరు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఈ హార్మోన్స్ ఖచ్చితంగా పరీక్షిస్తారు. ముందు వీటి గురించి తెలుసుకొని తర్వాత ట్రీట్మెంట్ ఏది పనిచేస్తుంది మీకు అనేది సలహా ఇవ్వడం జరుగుతుంది. మొదటిది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, FSH అంటారు. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మీ బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ అని ఒక చిన్న భాగం నుంచి రిలీజ్ అవుతుంది. ఇది పీరియడ్ సైకిల్ రెగ్యులర్ గా ఉండాలన్నా, ఆడోళ్లలో సంతానలేమి సమస్య కాకూడదు అనుకుంటే ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కరెక్ట్ గా లెవెల్స్ లో ఉండాలన్నమాట. సో ఓవరీస్ లో ఫాలికల్స్ అని ఉంటాయి, అండాశయాల్లో ఫాలికల్ అని ఉంటుంది. ఫాలికల్లో ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే ఒక లిక్విడ్ లాగా ఉంటుంది అనుకోండి. అందులో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పీరియడ్ మొదట్లో ఫస్ట్ ఫ్యూ డేస్ లో రిలీజ్ అయినప్పుడు అండం పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటే ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ అండాన్ని పెంచడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. యాంటీ ములేరియన్ హార్మోన్, AMH అనేది అండాశయాల్లో ఉన్న ఫాలికల్సే రిలీజ్ చేస్తుంటాయి, అంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ నుంచి వస్తాయి. సో AMH లెవెల్స్ మనం మెజర్ చేసుకుంటే అసలు ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏంటి, ఎన్ని అండాలు ఉన్నాయి, ఏజ్ తగ్గట్టుగా అండాలు ఉన్నాయా లేవా అనేది కనుక్కోవచ్చు. తక్కువ AMH లెవెల్స్ ఉంటే చాలా తక్కువ అండాలు ఉన్నట్టు, చాలా ఎక్కువ AMH లెవెల్స్ ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, PCOS ఉన్నట్టు సూచన అన్నమాట. LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మెన్స్ట్రువల్ సైకిల్ మెయింటైన్ చేయాలంటే ఇది కూడా బ్రెయిన్ నుంచి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. అండ్ ఓవేరియన్ ఫంక్షన్, అండాశయాలు సరిగా పనిచేయాలంటే చాలా ఇంపార్టెంట్. FSH ఎప్పుడైతే అండాన్ని పెంచడానికి రిలీజ్ అవుతుందో, ఈస్ట్రోజన్, FSH ఎక్కడైతే వాటిని పెంచుతాయో, ల్యూటినైజింగ్ హార్మోన్ వాటిని రిలీజ్ చేస్తాయి. అండాశయాల నుంచి రిలీజ్ అయ్యాక అది ట్యూబ్లోకి వచ్చినప్పుడు స్పర్మ్స్ ఉంటే మటుకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఓవ్యులేషన్ సరిగా ఉండాలంటే LH చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో సంతానలేమి సమస్య కాకుండా పీరియడ్స్ రెగ్యులర్గా ఉండడానికి LH చాలా క్రిటికల్. నెక్స్ట్ ఈస్ట్రడయాల్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోనే అది. ఇది కూడా ఓవరీస్ నుంచి, అండాశయాల నుంచి రిలీజ్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ, ఓవ్యులేషన్ కి చాలా ఇంపార్టెంట్. పీరియడ్ సైకిల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ న్యాచురల్ గా పెరగడం స్టార్ట్ అవుతాయి. దీనివల్ల ఎగ్ సరిగా పెరగడము, తర్వాత దాన్ని విడుదల కావడానికి అండాశయాల నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈస్ట్రోజన్ వల్ల ప్రెగ్నెన్సీ కూడా మెయింటైన్ అవుతుంది, ఎందుకంటే గర్భసంచిలో ఉన్న లైనింగ్, గర్భసంచి పొర లైనింగ్ అనేది ఈస్ట్రోజన్ కూడా మెయింటైన్ చేస్తుంది. సో అండం విడుదలైన తర్వాత గర్భసంచిలోకి వచ్చినప్పుడు అది అతకడానికి చాలా ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, అసలు అండం విడుదల కాకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఫలదీకరణం విండో అంటారు, ఎగ్ ఫర్టిలైజేషన్ విండో అనేది చాలా తక్కువ ఉండొచ్చు. సో భార్యాభర్తలు ఎప్పుడు కలవాలో అనేది తెలియకపోవడం అనేది, ఈస్ట్రోజన్ లెవెల్స్ హై ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ గురించి తెలుసుకుందాం. ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్ మీ పీరియడ్ సైకిల్ రెగ్యులర్గా ఉండాలంటే. ఇది కాకుండా ప్రెగ్నెన్సీ కూడా ఫుల్ టర్మ్కి వెళ్ళాలంటే కూడా ఇది చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది. అండాశయాల నుంచి అండం విడుదలైన తర్వాత ఆ ఫాలికల్ ఎక్కడైతే అండం ఉండే ముందు దాన్ని కార్పస్ లూటియం అంటారు. ఇక్కడ నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల ఎండోమెట్రియం, గర్భసంచి పొర పెరుగుతుంది. పిండం అక్కడికి వచ్చినప్పుడు ఇది అతకడానికి చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది, ఎందుకంటే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్. ఆ పిండం అతికిందనుకోండి, అప్పుడు ప్లాసెంటా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ని న్యాచురల్ గా ఇంక్రీజ్ చేసుకుంటుంది. బట్ ఫలదీకరణం అవ్వలేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పడిపోవడం చూస్తాము. దీనివల్ల మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది. సో ప్లాసెంటా అంటే బేబీ డెవలప్ అవుతున్నప్పుడు కంటిన్యూస్ గా ప్రొజెస్ట్రాన్ అది రిలీజ్ చేసి ప్రెగ్నెన్సీని ఫుల్ టర్మ్ దాకా
సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము లేదా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది, ఎలివేటెడ్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అంటే మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వడం కూడా చూస్తారు. హై ప్రొజెస్ట్రాన్ ఉంటే ఏంటంటే అండం విడుదల అవ్వకపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ హార్మోన్. థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. T3, T4 అనే హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే అండాశయాలు, గర్భసంచి సరిగ్గా పనిచేయడం అనేది ఈ థైరాయిడ్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్లో అవుతుందన్నమాట. ప్రోలాక్టిన్ హార్మోన్. ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ ముఖ్యంగా బ్రెస్ట్ మిల్క్ అంటే పాలు తాగిపించేటప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ ప్రోలాక్టిన్ ఫర్టిలిటీకి కూడా చాలా ఇంపార్టెంట్. అబ్నార్మల్ లెవెల్స్ ఉన్నప్పుడు ప్రోలాక్టిన్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము, అండం విడుదల కాకపోవడం అనేది సమస్య చూడడం జరుగుతుంది. సో ఈ బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు ఈ హార్మోన్స్ లెవెల్స్ అన్నీ కనుక్కొని ఇర్రెగ్యులర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మెడికేషన్స్ ఇచ్చి వాటిని కరెక్ట్ బ్యాలెన్స్ లెవెల్స్లోకి తెచ్చిన తర్వాత మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. మామూలుగా ఈ హార్మోన్స్ అంటే ముఖ్యంగా ప్రోలాక్టిన్, థైరాయిడ్ అనేది మనం లెవెల్స్ బాగా చేసుకున్నాం అనుకోండి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా బాగుంటాయి. అఫ్ కోర్స్ చాలా ఫ్యాక్టర్స్ కరెక్ట్ ఉండాలి. అలాంటప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా ఛాన్సెస్ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.